వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నాము. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మరి ఎన్నికల హోరాహోరీగా ఉంది. మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత తొలి విడత ఎలక్షన్స్లో భాగంగా అభ్యర్థులు ఏమాత్రం తీసిపోకుండా ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారంలో దూసుకువెళ్తున్న నేపథ్యంలో మరి 33వ డివిజన్లో ప్రస్తుతం మనం ఉన్నాము. 33వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేగట్టే అండాలు లింగస్వామి బరిలో ఉన్నారు. సో చూస్తున్నాము లింగస్వామి గారు దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి ఒక యువత ముందుకు వచ్చి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఇప్పుడు తనకు ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. మరి సార్ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు నల్లగొండ నగర మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోటి 33వ డివిజన్ నుంచి రేగట్టే ఆండాలు లింగస్వామి అని మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈరోజు లింగస్వామి అనే వ్యక్తి అలా ఇప్పటికిప్పుడు రాజకీయంలో పుట్టుకొచ్చిన వ్యక్తి కాదు. ఒక విద్యార్థి నాయకునిగా నేను 2012-13లో ఒక విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తిని. పేద విద్యార్థుల కోసం, నిరుపేద విద్యార్థుల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి నేను. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొని నా పైన కేసులు వేసుకొని కూడా జైలు జీవితం కూడా అనుభవించినోడిని. ఈరోజు అంచెలంచెలుగా ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన నేను, ఎందుకంటే నా తల్లిదండ్రులు గీత కార్మికులు అయినా కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి నేను నల్గొండకు వచ్చి చిన్నగా ఎదుగుతూ నా స్వతహాగా నేను, ఎందుకంటే ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా నేను కష్టపడుతూ ఇలా విద్యార్థి దశ నుంచి వచ్చి ఈరోజు రాజకీయంగా ఇలా ప్రజల ముందు 33వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా. ప్రజలు కూడా, ఎందుకంటే అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా ఇలా ప్రజలందరూ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నిజంగా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులు, ప్రజల కోసం సేవ చేసేటోడు లింగస్వామి. తలలో నాలుకలా ఉంటాడు, ఎందుకంటే పిలిస్తే పలుకుతాడు. ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం మీద పూర్తిగా, ఎందుకంటే అందరికీ ఏ ఆపద వచ్చినా కూడా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేనే ముందుంటా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మున్సిపాలిటీ నుంచి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా మున్సిపాలిటీ నుంచి కావాలంటే లింగస్వామికి ఫోన్ చేస్తే పని అవుతుందని ఒక ఆలోచనతో నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బుర్రి శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతోటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే కొన్ని కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్గా నగర మున్సిపల్ కార్పొరేషన్గా అయ్యింది కాబట్టి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ పెద్ద ఎత్తున నిధులు రావడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆశీస్సులతో, ఎందుకంటే ఆయన పదవి ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఆయన. ఇలా స్వతహాగా కూడా ఒక ప్రభుత్వ పాఠశాలని పెద్ద ఎత్తున కూడా కార్పొరేట్ స్థాయిలో 10 కోట్ల రూపాయలతోటి ఇలా సొంత నిధులతో కోమటిరెడ్డి ప్రతీక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి నాయకునికి కింద నేను ఈరోజు నాకు టికెట్ రావడం చాలా గొప్ప విషయం. నిజంగా ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండేటోని కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని ఒక విజన్తో పనిచేసేటోని నేను. ఏ రోజు కూడా ఇప్పటికిప్పుడు నేను వచ్చి రాజకీయాల్లో ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలనుకునేటోని కాదు. స్వతహాగా కూడా నేను 3-4 సంవత్సరాల నుంచి కూడా సుమారు లక్షల రూపాయలు నేను రాజకీయాల్లో పోగొట్టుకున్నానే తప్ప ఇక నేను ఏం కూడా ఆశించినోని కాదు. ఇలా నా వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటా. ఓటర్లు కూడా అందరూ కూడా సుముఖంగా ఏ ఇంటికి పోయినా కూడా లింగస్వామి నువ్వు గెలిచినావు, నీ గెలుపు తథ్యం, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకంటే ఈరోజు ఇప్పటికిప్పుడు వచ్చిన నాయకుని కాదు, ఇప్పటికిప్పుడు వచ్చిన అభ్యర్థి కాదు. ఎందుకంటే తోటి అభ్యర్థులతో పోల్చుకుంటే ఇవాళ నువ్వు ప్రజల మధ్యలో ఉండేటోనివి, మాకు పొద్దున్న లేసే కనపడేటోనివి, మా కళ్ళ ముందర తిరిగేటోనివి, నీకు అవకాశం ఇస్తాం, ఈసారి ఖచ్చితంగా నేను కార్పొరేషన్లో కార్పొరేటర్గా తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయను నేను. 5 సంవత్సరాలు ఒక నాయకుని లెక్క కాకుండా ఒక సేవకుని లెక్క ఎక్కడ కూడా పిలిస్తే పలికేటెక్క పొద్దున్న లేసే ఇంటి ముందలంగా పోయేటోడు, బండేసుకొని తిరిగేటోడు లింగస్వామి. ఏ సమస్య ఉన్నా అక్కడ పారిశుద్ధ్య విషయంలో కానీ, ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, చెత్త ఆటో కానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ ఒక ఉదయం చెప్తే సాయంత్రం వరకు, గంట లోపల మధ్యాహ్నం వరకు ఏపిస్తాడు లింగస్వామి అన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. ప్రధానంగా మీరు ఒకవేళ మేనిఫెస్టో ఈ డివిజన్కి పెట్టుకున్నారా? ఈ ప్రాంతంలో చిన్న సమస్యలే ఉన్నాయి. అవి కూడా ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రోడ్లు, డ్రైనేజీలు అన్నీ పూర్తి అవ్వడం జరిగింది. ప్రతి కాలనీలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే మీర్బాగ్ కాలనీ కానీ, కాకతీయ నగర్ కానీ, ఓల్డ్ వీటీ కాలనీ కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు.
రాదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ కూడా దొంగలు భయం అది ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నాయి కాబట్టి వివిధ రాష్ట్రాలకెళ్ళి వచ్చి కూడా ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి కూడా ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు సీసీ కెమెరాలు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొన్ని ప్రాంతాలలో కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు. వాటి కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ వీటి కాలనీ, కాకతీయ నగర్లో, ఎందుకంటే అవి ఒక 25 సంవత్సరాల కింద మీర్బాగ్ కాలనీలో కూడా 20 సంవత్సరాల కింద ఏర్పాటైన కాలనీలు కాబట్టి అక్కడ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నది. రోడ్లు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. కొన్ని ఓపెన్ డ్రైనేజీలను తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. స్తంభాలు కూడా విద్యుత్ స్తంభాలు కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ కాలనీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో స్మార్ట్ కాలనీలుగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని నేను. ఖచ్చితంగా అన్ని విధాలుగా, ఎందుకంటే అక్కడ మీర్బాగ్ కాలనీలో ఒక అంగన్వాడీ సెంటర్, 33వ డివిజన్కి అంగన్వాడీ సెంటర్ లేదు. చాలామంది 34 వార్డుకు 32వ వార్డు పోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన. ఇక్కడ ఒక ఆర్పీ లేడు, ఆర్పీ అనే వ్యక్తి లేదు. ఎందుకంటే మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ చాలామంది మహిళా సంఘాలలో లేరు, గ్రూపులు కూడా లేవు కాబట్టి వాటిని కూడా వాళ్ళకు లోన్లు కూడా మెప్మా సెక్షన్ నుంచి కూడా మహిళలకు లోన్లు కానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఏది కూడా పేద ప్రజలకు నీతి నిజాయితీ ఇందిరమ్మ ఇండ్లు కానీ నిజమైన పేదలకు అర్హులకు అందజేయాలని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే పేదింటి బిడ్డలకు కూడా, ఎవరైనా పేద 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 ఆడపిల్లలకు పెళ్ళి అయినా కూడా నా స్వతహాగా నేను ఒక 10,110 రూపాయలు ఈ వార్డులో ఎవరు ఏదైనా కూడా ఇవ్వాలని అనుకుంటున్నా. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి నాలాంటి వ్యక్తిని గెలిపించుకోరి, మీకు సేవ చేస్తా, మీకు ఖచ్చితంగా ఒక నాయకుని లెక్క కాదు, మీ ఇంట్లో కొడుకు లెక్క, ఒక తమ్ముని లెక్క పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. లో చూసుకున్నట్టయితే అత్యధికంగా మహిళలు ఎక్కువగా కార్పొరేటర్ అభ్యర్థులుగా ఉన్నారు. మరి మనతో పాటు అండాల్ గారు కూడా ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారిని అడుగుదాం. చెప్పండి మేడం, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ డివిజన్లో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. నల్గొండ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రేగట్టే అండాలు లింగస్వామి అనే మేము, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో పోటీ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ 33వ డివిజన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. నాయకులుగా కాకుండా సేవకులుగా చేయాలనుకుంటున్నాము. 33వ డివిజన్ ప్రజలందరూ చేయి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. రైట్, చూస్తున్నాం కదా, నాయకులుగా కాదు మేము సేవకులుగా ఉంటాము. ఎందుకంటే అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో రకాలుగా నేను ఈ డివిజన్కి సహాయ సహకారాలు అందించాను. ప్రస్తుతం నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఇంకా ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు.